షా షా అనేది ఒక వర్డ్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ మాకైతే ఈవినింగ్ వర్షం స్టార్ట్ అయింది. చాలా వర్షం అయితే పడింది. ఈవినింగ్ అవగానే హైదరాబాద్లో అయితే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈరోజు అయితే వేడి వేడిగా పునుగులు తినాలనిపిస్తుంది. ఇంకా నాకు కూడా చాలా కోల్డ్ అయితే అయ్యింది. టమాటా సూప్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. మనకి వర్షాకాలం కోల్డ్ అయితే అస్సలు ఏం తినాలనిపించదు. మామూలు టైంలోనే అసలు తినాలనిపించదు. ఇంకా ఇలా వర్షాకాలంలో జలుబు అయితే మాత్రం ఇంకా అసలు బాడీ పెయిన్స్గా అనిపిస్తుంది. అందుకే వేడివేడిగా సూప్ చేసేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. టమాటా సూపు చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకి జలుబు అయినప్పుడు కూడా తాగించవచ్చు. మా బాబుకైతే జలుబు అయితే ఎప్పుడైనా డాక్టర్ సజెస్ట్ చేసేవాడు సూప్స్ అవి తాగించండి అనేసి. ఇక్కడైతే టమాటాలు అయితే కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. వీడియోనైతే చూస్తున్నారు కానీ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. చెప్పాను కదా, ఈ మంత్లో నేను కనీసం 50K వ్యూస్ అయినా వచ్చేలాగా వీడియోస్ చేయాలనేసి అనుకుంటున్నానని. దానికి మీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి ముందుకెళ్తాయి. ప్లీజ్ ఈ సపోర్ట్ అయితే మీ నుండి నాకు కావాలి. నేను ఎంత వీడియోస్ చేసినా కూడా మీరు సపోర్ట్ చేయకపోతే మాత్రం నేను ఎంత వీడియోస్ చేసినా కూడా వేస్టే అవుతుంది. ఇక్కడైతే పునుగులు చేసేసుకుంటున్నాను. ఇంట్లో కొంచెం ఇడ్లీ పిండి ఉంది, అందుకే. ఇంకా బయట కూడా వర్షం పడుతుంది కదా, వేడి వేడిగా తినాలనిపించింది. కొంచెం మైదా పిండి ఎక్కువగా వేసేసుకోవాలి ఇడ్లీ పిండి ఉన్నప్పుడు, లేకపోతే గట్టిగా అవుతాయి. ఇందులోనే కొంచెం సాల్ట్, పెరుగు, వంట సోడా వేసేసుకొని కలుపుకొని అయితే పెట్టేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. పునుగులు చేసేటప్పుడు మరీ ఎక్కువగా లూజ్ అయినా కూడా మొత్తం ఆయిల్ పీల్చుకుంటాయి, అస్సలు టేస్ట్ బాగుండదు. ఇక్కడైతే రేపటి కోసము రాగులు ఇంకా మినప్పప్పు కలుపుకొని నానబెట్టేసుకున్నాను. రాగి దోశ చేయడానికి వాటిని అయితే వాష్ చేసుకుంటున్నాను. ఈ రాగులు ఏంటో ఎన్నిసార్లు కడిగినా కానీ కొంచెం వైట్గా అయితే రావు, అంటే కొంచెం డస్ట్గానే ఉంటుంది. మనం ఎన్నిసార్లు కడిగినా కూడా కొంచెమైనా డస్ట్ వస్తూనే ఉంటుంది. ఇక్కడైతే పిండి అయితే గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. నేనైతే అప్పుడప్పుడు ఈ విధంగా రాగి దోశనైతే వేసేసుకుంటాను. ఇంకా మా ఇంట్లో చాలా మిలెట్స్ ఉండేవి. అప్పుడైతే ఇంకా మొత్తం మిలెట్స్ కలిపి వేసేసుకునేదాన్ని దోశనైతే. హెల్దీ కదా, అందుకనేసి మనము అన్ని మిలెట్స్ తినాలంటే దోశలోకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అన్నీ వేసేసుకొని చేసుకున్న దోశ మంచిగా వచ్చేస్తుంది. ఇంకా టమాటాలు అయితే ఉడికించుకొని పెట్టేసుకున్నాను. ఉడికిన తర్వాత మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఇలా పిప్పి మొత్తం తీసేసుకోవాలి. లేకపోతే మనము తాగేటప్పుడు మనకి గొంతుకి తాకుతూ ఉంటుంది, కొంచెం తాగాలనిపించదు. అందుకే పిప్పి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ బటర్ వేసుకోవాలి ఉంటే, కానీ ఆ రోజు మా ఇంట్లో బటర్ లేదు, అందుకే నేను నెయ్యి వేసేసుకున్నాను. ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇంకా వెల్లుల్లిపాయ ముక్కలు, కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసేసుకొని ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న టమాటా రసాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. కొన్ని వాటర్ ఎక్కువగా వేసేసుకొని ఉప్పు, ఇంకా కారము, కొద్దిగా మిరియాల పొడి, కొత్తిమీర, పుదీనాకు వేసేసుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకొని వేడి వేడిగా తాగుతూ ఉంటే ఆహా సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. నాకైతే చాలా రిలీఫ్నిచ్చింది ఇది తాగిన తర్వాతనైతే. గొంతు నొప్పి అయితే తప్పకుండా తగ్గిపోతుందండి. మనకి కోల్డ్ అయినప్పుడు చాలా గొంతు నొప్పిగా ఉంటుంది కదా. సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా నేనైతే తాగేస్తాను.
ఇవి వర్షాకాలంలో అయితే చాలా మంచిగా తాగేయొచ్చు. మామూలు టైంలో కూడా వర్షం పడుతుంటే ఇట్లాంటి సూపులు చేసేసుకొని తాగితే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంకా ఆ రోజైతే వీడియో తీయడానికి చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే అసలు నావి రింగ్ లైట్ ఉంటది కదా! ఆ లైట్ అయితే అస్సలు రాలేదు. నాకు ఎందుకో లైటింగ్ సరిగ్గా లేకపోతే వీడియో చేయాలనిపించదు. మస్తు ట్రై చేసిన దానికోసం అయితే అస్సలు రాలేదు. ఇంకా పాడైపోయిందేమో అనుకుంటున్నాను. ఇంకా రింగ్ లైట్ అయితే కొనుక్కోవాలి. నేనైతే ఒకటి ఫిక్స్ అయినా మైండ్‌లో. నాకు ఫస్ట్ వచ్చిన రెవెన్యూతోనే కొనుక్కోవాలనేసి ఫిక్స్ అయ్యాను. కానీ ఇలా మధ్యలో అయితే అదైతే పాడైపోయింది. చాలా బాధగా అనిపించింది. తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ వచ్చింది కానీ తర్వాత మళ్ళీ ఆగిపోయింది. నాకెందుకో లైటింగ్ లేకపోతే అంత నచ్చదు వీడియో. మంచిగా లైటింగ్ వస్తేనే మనం చేసిన దానికి మంచిగా అనిపిస్తది వీడియో. నేనైతే ఆ లైట్‌ని కొనుక్కొనైతే ఒక 2 ఇయర్స్ అవుతుంది. అంటే ఫస్ట్ ఒక ఛానల్ పెట్టానని చెప్పాను కదా! అప్పుడే కొనుక్కున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకైతే మెయింటైన్ చేశాను. దాన్నైతే నేను నా దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని కొనుక్కున్నాను. దానికి 700 ఏమో పెట్టేసి అయితే కొనుక్కున్నాను. అప్పుడు నా దగ్గర ఇంకా 300 ఉండేవి. చాలా ఆలోచించి అయితే కొనుక్కున్నాను ఆ టైంలో. కానీ ఇప్పుడైతే నా దగ్గర డబ్బులున్నా కూడా ఎందుకో నాకు ఫస్ట్ రెవెన్యూతో కొనుక్కోవాలని ఒక కోరిక. అందుకే చూద్దాం లైటింగ్ ఎట్లుంటుందో. ఒకవేళ మరీ డార్క్‌గా అనిపిస్తే కొనాల్సిందే తప్పదు. మంచిగా విండోస్ ఓపెన్ చేస్తే లైటింగ్ అయితే వచ్చేస్తది. కానీ ఇప్పుడు కొంచెం వర్షాకాలం కదా! సీజన్ బట్టి కొంచెం మబ్బుల్లాగా ఉంటాయి కదా! అందుకనేసి కొంచెం చీకటిగా అనిపిస్తది. ఇక్కడైతే నేను బియ్యాన్ని నానబెట్టేసుకుంటున్నాను. ఇవి ఎందుకంటే బియ్యం రవ్వ ప్రిపేర్ చేసేసుకోవడానికైతే ఒక 5 ఆర్ 10 మినిట్స్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. అలా నానబెట్టేసుకున్న తర్వాత వాటర్ అన్నీ వంపేసుకొని మంచిగా ఆరబెట్టేసుకోవాలి. ఒక 1 డే కంప్లీట్‌గా ఆరిపోతే సరిపోతుంది. తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి బరకగా. ఇక్కడైతే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా కిచెన్లో గిన్నెలు వాష్ చేసేసుకొని మనము పని చేసేసుకుంటే కిచెన్ మొత్తం నీట్‌గా అయిపోతుంది. ఇంకా రేపు మార్నింగ్ లేవగానే హడావిడి లేకుండా ఉంటుంది కదా! గిన్నెలు అయితే వాష్ చేసేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ చాలా మెస్సీగా అయిపోయింది. ఆయిలీ ఫుడ్ చేస్తే ఆయిల్ పడుతుంది కదా! అందుకనేసి స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. ఆయిల్ మరకలు ఈజీగా కనిపిస్తూ ఉంటాయి స్టవ్ మీద. ఇట్లాంటి గ్లాస్ స్టవ్ మీద. అందుకే కొంచెం నీట్‌గా ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తది. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తే తొందరగా స్టవ్ మీద మరకలు అవుతూ ఉంటాయి. నేను రీసెంట్‌గా పెట్టిన వీడియోకైతే ఎక్కువ వ్యూస్ రాలేదు. ప్లీజ్ ఒకసారి మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఒకసారి అయితే లాంగ్ వీడియోస్‌కెళ్ళి చూసేయండి. చాలా బావుంటుంది వీడియో అయితే. మీరైతే ఒకసారి చెక్ చేసేసి చూడండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నా లాంగ్ వీడియోస్‌ని అయితే చూసేయండి. మీకు యూస్‌ఫుల్‌గా ఉంటాయి. మనీ సేవింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. మీరైతే చూసేయండి. ఇంకా మీకు మనీ సేవింగ్ ఐడియాస్ వీడియో కావాలంటే నాకైతే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇక్కడైతే బియ్యాన్ని మొత్తం వాటర్ వంపేసుకున్నాను. తర్వాత నైట్ అయితే ఆరబెట్టేసుకుంటున్నాను. రేపు ఆఫ్టర్‌నూన్ వరకైతే ఇవైతే ఆరిపోతాయి. తర్వాత మనము కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గిర్నీకి కూడా పట్టించొచ్చు. కానీ కొన్నే కదా! అందుకనేసి నేనే మిక్సీ చేసేసుకుంటాను. గ్రైండ్ చేసుకుంటాను. చాలా బావుంటుందండి బియ్యం రవ్వ ఉప్మా. నేను ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే ఉప్మా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ ఉప్మాతో పోలిస్తే ఈ ఉప్మా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. మనకు చల్లారిన తర్వాతనే ఇంకా ఇది చాలా బావుంటుంది టేస్ట్. పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. కిచెన్ చూసారా ఎంత నీట్‌గా చేసేసుకొని పెట్టేసుకున్నానో. ఇట్లుంటే చాలా మంచిగా అనిపిస్తది అసలు. చాలా పీస్‌ఫుల్‌గా. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.